హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రోషిని రోజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బఠానీ గారెలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. స్నాక్ కింద అయితే చాలా బాగుంటుందండి బఠానీ గారెలు. చలికాలం, వర్షాకాలం అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: బఠానీలు మార్నింగే నానబెట్టేసుకోవాలి ఈవినింగ్ స్నాక్ చేసుకోవడానికి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, పుదీనా కావాలండి. అండ్ బఠానీలు గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. బఠానీలు చూసారు కదా, గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగాని. మార్నింగే మన ఈవినింగ్ స్నాక్ చేసేటప్పుడు చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోవాలి ఈవినింగ్ చేసుకోవడానికి. చూసారు కదా, ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లోనే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ముందు చూపించాను కదా, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి. అది కూడా కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, అలా అని పల్చగా ప్రెస్ చేసుకోకూడదు. గారెలు దూరంగా ఉండి వేసుకోవాలి డీప్ ఫ్రైకి చూపిస్తున్న విధంగా. సో చూసారు కదా, డార్క్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, తిప్పాలండి. గారెల్ని మాడిపోతాయి లేకపోతే. 2 సైడ్స్ డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి అలాగా. చూసారు కదా, డార్క్ బ్రౌన్ రావాలండి. అయిపోతున్నాయి అవి. ఒక వాయ తీసేసుకుందామండి. ఇంకా డార్క్ బ్రౌన్ అయిపోతున్నాయి, తీసేసుకుందాం. ఒకసారి కలుపుకొని తీసేద్దాం. రెడీ అయిపోయాయండి. తీసేస్తున్నాను. పక్కన ఒక బౌల్ పెట్టాను, తీసేస్తున్నాను. చూసారా, ఇందాక చూపించలేదు, ఇలా బ్రష్ చేసుకోవాలండి. పల్చగా చేయకూడదు, అలా అని లావుగా చేసుకోకూడదు. మీడియంలో ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. క్రిస్పీగా రావాలంటే డార్క్ బ్రౌన్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బ్రష్ చేసుకోవాలండి. చూసారు కదా. పిండి కూడా చూసారు కదా, పల్చగా కాకుండా చూపించిన విధంగా అలా ఉండాలండి, గట్టిగా. గారెల పిండి రుబ్బుతాం కదండి, అలాగే సేమ్. చూసారు కదా, వేసేసాము అన్ని గారెలోని. అది ఇంకా డీప్ ఫ్రై అవుతుంది. సిమ్లోనే చిన్న మంట మీద పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఈ మధ్యలో కలుపుతూ ఉండాలండి, గారెలు తిప్పుతూ ఉండాలి. సో రెడీ అయిపోయాయండి, డార్క్ బ్రౌన్లో వచ్చేస్తున్నాయి. ఇంకా రెడీ అయిపోయాయి. చూసారా, ఇలా రెడీ అయ్యాయి. సో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి కదా, ఎంజాయ్ చేస్తూ తింటారు. సో మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.